నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ వెంటే ఛానల్. ఈరోజు మన డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది టైమ్ అండ్ డిస్టెన్స్లో సబ్ టాపిక్. ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసే ముందు జనరల్గా ఎప్పుడైనా సరే బోట్ అండ్ స్ట్రీమ్ టూ టాపిక్స్ గురించి అంటే టూ టైమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడైనా సరే ఒక బోట్ని తీసుకెళ్ళి ఒక స్టిల్ వాటర్లో అంటే ఎటువంటి ఆల్మోస్ట్ మూవింగ్ లేని ఒక వాటర్లో ఒక బోట్ని పెట్టామనుకోండి, ఆ బోట్ మూవ్ అవ్వాలంటే బోట్ కంటే ఒక పర్టికులర్ స్పీడ్ ఉండాలి. ఆ పర్టికులర్ స్పీడ్ని ఈ చాప్టర్లో దేంతో డినోట్ చేస్తామంటే బీతో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తానన్నా బీ. సో బీ అనేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ బోట్. అది కూడా దేంట్లోనన్నా స్టిల్ వాటర్లో. ఓకే, అదే ఇప్పుడు సపోజ్ బోట్ కూడా లేనప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఒక రివర్ని కానీ ఏదైనా చూసావు అనుకోండి, అక్కడ వాటర్ అనేది కాస్త కదులుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఒకసారి ఇలా కదులుతుంటుంది, ఒకసారి ఇలా కదులుతుంటుంది. దాన్ని అలా కదిలే వాటిని అంటే స్ట్రీమ్ అంటారు. ఆ స్ట్రీమ్ కూడా కాస్త స్పీడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రీమ్ ఇది అనుకున్నాను అనుకోండి, ఆ స్ట్రీమ్ స్పీడ్ని దేంతో డినోట్ చేస్తారంటే ఎస్తో డినోట్ చేస్తారు. సో ఇప్పుడు నేనేమంటారంటే ఆ స్ట్రీమ్ స్పీడ్ అనమాట, STRM స్ట్రీమ్ స్పీడ్. బోట్ స్పీడ్ ఏమో బీతోని అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో ఎస్తోని డినోట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ ఏదైతే స్ట్రీమ్ అనేది కొంచెం మూవ్ అవుతుందో ఒక స్పీడ్తో, ఆ స్పీడ్ మీద ఆ స్ట్రీమ్ మీద నేను బోట్ని తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి. ఇప్పుడు అక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బోట్ స్పీడు అండ్ స్ట్రీమ్ స్పీడు రెండు కూడా ఏమవుతాయంటే అంటే ఆ రెండింటి వల్ల ఒక రిలేటివ్ స్పీడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రిలేటివ్ స్పీడ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రీము అంటే ఇప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాటర్ ఎప్పుడు ఇలాగే ఉండాలని రూల్ లేదు, ఒక్కోసారి ఇలా కూడా ఉంటుంది. అలాంటి టైంలో బోట్ అనేది ఏమవుతుంది, ఇలా అప్వర్డ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా అప్వర్డ్ వెళ్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా అప్వర్డ్ వెళ్తున్నప్పుడు వాటర్ ఎప్పుడు కూడా డౌన్గా వస్తుంటుంది. ఎప్పుడు కూడా నీరు ఎప్పుడు కూడా వాటర్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే డౌన్ సైడ్ ప్రవహిస్తూ ఉంటుంది. మూవింగ్ అంతా ఎప్పుడు కూడా డౌన్ సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంటుంది, వాటర్ ఏమో ఇలా ఈ డైరెక్షన్లో ఉంటే బోట్ ఏమో ఈ డైరెక్షన్లో ఉండాలి. అంటే నా యొక్క ఎనర్జీ అంటే బోట్ యొక్క ఎనర్జీ మొత్తం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వాటర్ యొక్క ఎనర్జీ మొత్తం కింద దించడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి టైంలో కూడా బోట్ ఇంకా పైకి వెళ్ళాలంటే డెఫినెట్లీ అంటే ఏదైతే వాటర్ లేదా ఏదైతే స్ట్రీమ్ ఉందో ఆ స్పీడ్ కంటే బోట్ యొక్క స్పీడ్ హైయెస్ట్ అంటే ఎక్కువ ఉండాలి. అలాంటి టైంలో ఎంత స్పీడ్ యూజ్ అవుతాం అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఆ రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే B మైనస్ ఎస్. ఇది రిలేటివ్ స్పీడ్. దేని యొక్క రిలేటివ్ స్పీడు అంటే అప్వర్డ్ అంటే అప్ స్ట్రీమ్ యొక్క రిలేటివ్ స్పీడ్. ఇది ఏంటన్నా అప్ స్ట్రీమ్ యొక్క రిలేటివ్ స్పీడ్. దేంతో డినోట్ చేస్తారంటే యూతో డినోట్ చేస్తారు. అంటే నేను ఎప్పుడైనా సరే పైకి వెళ్తుంది అని అనుకో బోట్ అనేది, సో ఈ స్పీడ్ B ఒక 20 కిలోమీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అటు సైడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ కిందకు వచ్చేస్తుంది అనుకోండి. నేను ఓవరాల్గా పైకి వెళ్ళడానికి ఏది యూజ్ అవుతుంది, జస్ట్ 10 కిలోమీటర్స్ యూజ్ అవుతుంది. ఎందుకంటే 20 నుంచి 10 తీసేస్తా, అప్పుడు ఎంత ఉంటుందమ్మా 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 10 కిలోమీటర్స్తో నేను పైకి వెళ్తా. అందుకే నేను నా బోట్కి 20 స్పీడ్ ఉంది, నేను 20 స్పీడ్తో వెళ్ళిపోతాను అనడానికి ఉండదు. అర్థమవుతుందా? సో ఈ టైంలో యూజ్ అయ్యే స్పీడ్ ఏంటంటే అప్వర్డ్ స్పీడ్ లేదా అప్ స్ట్రీమ్ స్పీడ్. ఆ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుందిరా అంటే B మైనస్ S అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తే వచ్చేది అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా నువ్వు పైకి ఎక్కుతున్నప్పుడు ఎవడైనా తోస్తున్నాడు అనుకోండి, వాడి బలాన్ని తట్టుకుని వాడి యొక్క ఎనర్జీని క్రాస్ చేసి నువ్వు పైకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాడి నా దగ్గర ఉన్న స్పీడ్ నుంచి వాడి యొక్క స్పీడ్ని తీసేక మిగిలిన స్పీడ్తో మాత్రమే పైకి వెళ్తాం. దాన్నే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై U, ఈజ్ డిఫైన్డ్ యాజ్ B మైనస్ S. అలా కాదు, ఏదైనా ఒక నువ్వు ఎప్పుడైనా చూస్తారు కదా, వాటర్ ఫాల్స్ అవి చూస్తుంటారా, వాటర్ ఇలా పడిపోతుంటుంది. ఆ టైంలో నువ్వు అక్కడ నిలబడితే నువ్వే ఆటోమేటిక్గా పడిపోతావు. నీకంటూ సెపరేట్ స్పీడ్ అక్కలే. నువ్వు కూడా పరిగెట్టావు అనుకోండి, డబల్ స్పీడ్తో కిందకు వచ్చేస్తావు. ఎందుకంటే అక్కడికి కింద మూవ్ అవ్వడానికి బోట్ యొక్క స్పీడ్ నీ యొక్క స్పీడు అండ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ రెండు యూజ్ అవుతుంటాయి. ఈ టైంలో ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ అంటారు. ఏమంటారు నాన్న? డౌన్ స్ట్రీమ్. డయాగ్రామ్ ఇలా ఉంటుంది. వాటర్ ఇలా వచ్చేస్తుంటే బోట్ కూడా ఇలా కింద పడిపోతుంటుంది. సో ఇలాంటి టైంలో ఆ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ దేంతో డినోట్ చేస్తారంటే Dతో డినోట్ చేస్తారు నాన్న. ఇలాంటి ప్లేస్లో బోట్ స్పీడ్ ఎంతమా B, స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంతమా S. అప్పుడేమవుతుంది B ప్లస్ S. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలరా అంటే డౌన్ కదా సార్ బోట్ స్పీడ్ ప్లస్ అండ్
స్ట్రీమ్ స్పీడ్ యాడ్ చేయాలి సార్. అప్పుడు వెళ్తుంది సార్ అంటే అప్పుడు అంటే పైకి వెళ్తుంది కదా సార్ అంటే ఒక స్పీడ్ తగ్గిపోతుంది సార్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ సార్. ఇది విషయం. నాన్న ఒక మాట చెప్పు, యూ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, బి మైనస్ ఎస్, డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, బి ప్లస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూ ప్లస్ డి చేశాను అనుకోండి, యూ ప్లస్ డి, యూ అంటే ఎంతమ్మా, బి మైనస్ ఎస్ ప్లస్ బి ప్లస్ ఎస్. సో ఇక ఈ మైనస్ ఎస్ ఈ ప్లస్ ఎస్ పోతుందారా అంటే యూ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, బి ప్లస్ బి అంటే 2b. సో బి ఈజ్ ఈక్వల్ ఎంతరా, యూ ప్లస్ డి బై 2. బి ఈజ్ ఈక్వల్ ఎంత, యూ ప్లస్ డి బై 2. అంటే బోట్ స్పీడ్ కావాలి ఎప్పుడు, అప్ స్ట్రీమ్ స్పీడు అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రెండు తెలిసినప్పుడు బోట్ స్పీడ్ కావాలి అనుకోండి, నువ్వేం చేస్తారు పోతే అది ప్లస్ ఇది చేసి బై 2 చేయాలి. అంటే నాకు బోట్ స్పీడ్కి కొత్త ఫార్ములా వచ్చింది. ఏంట్రా అంటే ఎంతమా, యూ ప్లస్ డి బై 2 వాల్యూ ఎంతనా, బోట్ స్పీడ్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. సిమిలర్లీ నేను ఇందులో తీసేసాను అనుకోండి, డి మైనస్ యూ చేశాను, డి మైనస్ యూ, డి అంటే ఎంతమా, బి ప్లస్ ఎస్ మైనస్ యూ అంటే ఎంతరా, మైనస్ బి ప్లస్ ఎస్. సో చేస్తే 2s ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ యూ, దీని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా, డి మైనస్ యూ బై 2. అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలనుకోండి డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము బై 2 చేయాలి. అంటే ఎస్ కూడా ఒక ఫార్ములా వచ్చింది. ఏంటన్నా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ యూ బై 2. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, స్ట్రీమ్కి ఒక స్పీడ్ ఉంటుంది. అప్వర్డ్లో వెళ్తున్నప్పుడు బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ వేయాలి, బి మైనస్ ఎస్. అలా కాకుండా డౌన్వర్డ్లో వెళ్తున్నాను అనుకుంటే, డౌన్ స్ట్రీమ్లో ఉన్నాను అనుకోండి, డౌన్ సైడ్ వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఆ టైంలో రెండింటి ప్లస్ చేయాలి, బి ప్లస్ ఎస్. ఒకవేళ డౌన్ స్ట్రీము ప్లస్ అప్ స్ట్రీమ్ రెండు ఇచ్చాడు అనుకోండి, నీకు బోట్ కావాలా ప్లస్ బై 2 వేసే, లేదు స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలా మైనస్ చేసి బై 2 వేసే. ఇవి 4 ఫార్ములాస్ వచ్చి ఓకే. అంత కూడా కాదు, ఏంటి ఫ్లోలో వెళ్తుంది, ఏముంది మామూలు నార్మల్గా బోట్ స్పీడ్ ఉంటుంది, అప్వర్డ్లో వెళ్తుంది, బోట్ స్పీడ్లోంచి స్ట్రీమ్ యొక్క స్పీడ్ తగ్గించాలి, లేదు డౌన్లో వెళ్తుంది, బోట్ స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్ని కలిపేయాలి అనే విషయాలు తెలిసే అనుకోండి, ఏ సమానం మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది కాన్సెప్ట్, అర్థమైందా? సో ఇందులో అడిగే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈజ్ స్టిల్ వాటర్ ఈజ్ 6 అంటే బి ఇచ్చాడమ్మా, స్టిల్ వాటర్లో వచ్చేది అంతనా 6 అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 2 kilometers అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆయన ఏమడుతుందంటే ఫైండ్ ద అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఫార్ములా గుర్తుందా, బి మైనస్ ఎస్ అంటే ఎంత, 6 మైనస్ 2 ఈక్వల్ టు 4 kmph. అయిపోయిందా? అండ్ ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఫార్మ్ ఏంట్రా, పి ప్లస్ ఎస్ అంటే 6 ప్లస్ 2 ఈక్వల్ టు 8 kmph. ఓవరా అదే కదా నేర్చుకున్నాం. సిమిలర్లీ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 8 km/h, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈస్ 3 km/h, ఫైండ్ ద అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, బోట్లోంచి స్ట్రీమ్ యొక్క స్పీడ్ తీసేయాలి. అంటే ఎంతమా, 8 మైనస్ 3 ఈక్వల్ టు 5. డౌన్ స్ట్రీమ్ అడుగుతున్నాడు అంటే అక్కడ బోట్ స్పీడ్తో పాటు స్ట్రీమ్ యొక్క స్పీడ్ కూడా యాడ్ అయిపోతుంది. డౌన్లో అంటే వాళ్ళు జారిపోతుంటాం కదా, అంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, 8 ప్లస్ 3 ఈక్వల్ టు 11. సరిపోయిందా? సో ఇది మన ఫస్ట్ మోడల్. సో ఇక్కడ చూడండి ఏది చేసామన్నది పెద్ద విషయం కాదు, అంతే కదా సార్, ఆ రెండు కలిపితేమో డౌన్ స్ట్రీమ్ వస్తుంది, అందులో తీసేస్తే అప్ స్ట్రీమ్ వస్తుంది, అందులో క్వశ్చన్ ఏముంది అనేంత ఈజీనెస్ కావాలి సమ్ చేసేటప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 km/h అంటే నేను డైరెక్ట్గా KMPH రాయకుండా రాస్తానే, బి ఈజ్ ఈక్వల్ టు 5. క్లియరా? అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 7 km. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటన్నా, డౌన్లో ఉంటుంది, అది ఎంత ఉంటుంది, బి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7. బోట్ ప్లస్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 7. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఎస్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 5, బి ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7. బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ పెట్టండి, 5 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతురా, 7 మైనస్ 5 ఈక్వల్ టు 2. ఇదే ఆన్సర్. సో 2 kmph. సిమిలర్లీ సెకండ్ వన్, ఏ మ్యాన్ క్యాన్ రో డౌన్ స్ట్రీమ్ అట్ రేట్ ఆఫ్ 24 km/h అండ్ అప్ స్ట్రీమ్ ఎట్ 16 km/h. అంటే ఒక మనిషి వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ ఏమో 24 km/h అంటే డి ఈజ్ ఈక్వల్ ఇచ్చాడండి ఎంత,
24 అని. అప్ స్ట్రీమ్ ఇచ్చాడండి u ఈజ్ ఈక్వల్ ఎంత 16 అని. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్టిల్ వాటర్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ ది స్టిల్ వాటర్, అది కూడా చెప్పా. ఈ రెండు తెలిసినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చేయని చెప్పాను నాన్న, d ప్లస్ u/2 అని చెప్పాను. రెండు యాడ్ చేసి బై 2. సో ఆన్సర్ ఎంత అవుతుందిరా 24 ప్లస్ 16/2 40/2. సో ఆన్సర్ ఎంతనా 20 kmph. ఓకేనా? సో సింపుల్. అలా కాకుండా నీకు డౌన్ స్ట్రీమ్, అది ఒక క్వశ్చన్ ఏమి అడిగాడు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగాడు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కూడా ఇంకో ఫార్ములా చెప్పా, s ఈజ్ ఈక్వల్ అని చెప్పాను. ఏం చెప్పాను రా, d మైనస్ u/2. ఈ 4 ఫార్ములాసే నేర్చుకోమని చెప్పా. సో ఇప్పుడు చెప్పండి, d మైనస్ u/2 అంటే 24 ప్లస్ 16 మైనస్ 16/2 అంటే 8/2, సింప్లిఫై చేస్తే 4 kmph. అది స్ట్రీమ్. అఫ్కోర్స్ చూడండి, డౌన్ స్ట్రీమ్లో ఏముంటుంది, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ రెండు యాడ్ చేయాలి. 20 ప్లస్ 4 24, సరిపోయిందా? అప్ స్ట్రీమ్లో ఏముంటుంది, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ 20 మైనస్ 4 16, సరిపోయిందా? అక్కడ క్వశ్చన్కి ఇచ్చింది సరిపోయిందా లేదా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని పర్టికులర్గా సమ్ చెప్పాను, సరిపోయిందా? And next model. Now if the speed of a boat is still water is 6 km/h, upstream speed is 4 km/h, then find the downstream speed అంట. ఓకే, ఏదైనా సరే ఆలోచిద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, బోట్ స్పీడ్ ఇచ్చాడు, ఎంతనా b ఈజ్ ఈక్వల్ టు 6. ఇంకోటి ఏమి ఇచ్చాడు రా, అప్స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, అదెంతమా b మైనస్ s ఈజ్ ఈక్వల్ టు 4. నిన్నేం అడుగుతున్నాడు, ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంత. డౌన్ స్ట్రీమ్ అంటే ఏముంటుందమ్మా, b ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. నాన్న b ప్లస్ ఎస్ కావాలంటే b తెలియాలి, s తెలియాలి. ఇదిగో b ఉంది, s తెలియాలి కదా. b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 6 ఉంది. సో తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, 6 మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4. నాన్న మైనస్ ఎస్ అవతలకి వెళ్తే ప్లస్ ఎస్, ప్లస్ 4 అవతలకి వస్తే -4. సో ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ ఎంత అయిందిరా, 6 మైనస్ 4 ఈక్వల్ టు 2. ఎస్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2 వచ్చింది. ఇప్పుడు b ప్లస్ ఎస్ కావాలి. ఏం చేస్తాను, b అంటే b ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారా, 6 ప్లస్ 2 చేస్తే 8 kmph. అర్థమైందా? వాడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి నాకు బోట్ స్పీడ్ ఇచ్చాడు, ఓకే. తర్వాత అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, ఓకే. డౌన్ స్ట్రీమ్ అడిగాడు, అప్ స్ట్రీమ్ అంటే b మైనస్ ఎస్, డౌన్ స్ట్రీమ్ అంటే b ప్లస్ ఎస్. సో b మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ 4 తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే సారీ ఇలా వచ్చింది. ఓకే, సిమిలర్లీ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 2 km స్పీడ్, అంటే 2 km/h అంటే s ఇచ్చేసాడండి, s ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 7 km/h. అప్ స్ట్రీమ్ అంటే ఎలా ఉంటుందమ్మా, b మైనస్ s ఈజ్ ఈక్వల్ టు 7. ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంట. ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఎలా ఉంటుందమ్మా, b ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది క్వశ్చన్. సరే నాన్న, ఇక్కడ b మైనస్ ఎస్, నాకు b ప్లస్ ఎస్ కావాలంటే b వాల్యూ తెలియాలి, s వాల్యూ తెలియాలి. అఫ్ కోర్స్ s వాల్యూ 2 అని ఉంది, ఇంకేం తెలియాలి, b వాల్యూ తెలియాలి. దానికోసం ఏం చేస్తాను, b మైనస్ s అంటే ఎంతమ్మా 2 ఈక్వల్ టు 7. b ఈజ్ ఈక్వల్ టు -2 అవతలకి వెళ్తే ప్లస్ అవుతుందిరా, ఈక్వల్ టు 9. నాన్న b వాల్యూ 9 వచ్చింది, s వాల్యూ 2 ఉంది. సో b ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 9 ప్లస్ 2 ఈక్వల్ టు 11. 9 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11. ఇది చేసే పద్ధతి. ఓకే, నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్పీడ్ ఈజ్ 3 km/h, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 8 km/h, దెన్ ఫైండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంట. సో వాడు క్వశ్చన్ 5 క్వశ్చన్ ఏదైతే ఉందో అదే. అంటే ఏం చెప్పొచ్చు నాన్న, ఇక్కడ కూడా s ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 3 ఇచ్చాడండి. ఇంకోటి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు, b ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు, అంటే b మైనస్ ఎస్ ఎంత అని అడుగుతున్నాడు. నాన్న b ప్లస్ ఎస్ అంటే ఎంతమ్మా 3, సో ఈజ్ ఈక్వల్ టు 8. b ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 అవతలకి వెళ్తే 8 మైనస్ 3 అంటే 5. సో ఇప్పుడు b మైనస్ 5 కావాలి, అంటే b మైనస్ ఎస్, b అంటే 5, s అంటే 3, 5 మైనస్ 3 అంటే 2. సో డౌన్ స్ట్రీమ్ ఏమో 8 అండ్ స్ట్రీమ్ వచ్చేసి 3 అయితే అప్ స్ట్రీమ్ ఎంత అవుతామా, జస్ట్ 2 km/h. సో వాడేమి అసలు నిజం చెప్పండి, ఈ చాప్టర్ చేస్తుంటే అసలు టైమ్ అండ్ డిస్టెన్స్లో టాపిక్ అయినా సార్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఆలోచించడానికి, అప్లై చేయడానికి మినిమం కామన్ సెన్స్ కాస్త ఉండాల్సి వస్తుంది. దీంట్లో ఏముంది సార్, ప్లస్లు మైనస్లు చేయడం తప్ప. అంటే ఇక్కడ కూడా వాడు ఏమి ఇచ్చాడు,
అక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవడం ఛాన్స్ ఉంది, స్పీడ్ యాడ్ చేయాలా మైనస్ చేయాలా అనేది కాస్త ఆలోచించగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలా వెళ్ళిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ నానా ఏ బోట్ కవర్స్ 36 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. ఓకేనా, అండ్ 40 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ 8 hours. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. నన్ను క్వశ్చన్ ఏంటంటే ఇది అడుగుతున్నాడు రా, బోట్ యొక్క స్పీడ్ ఎంత, ఇది క్వశ్చన్. సో బోట్ యొక్క స్పీడ్ కావాలంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 చేస్తూ వచ్చేస్తుంది. అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ చేస్తే బై 2 చేస్తూ వచ్చేది. బట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడా, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడా, ఇవ్వలే. ఏమంటున్నాడు, ఏ బోట్ కవర్స్ 36 kilometers ఇన్ 6 hours. 36 kilometersని 6 hours చేస్తాడు. డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, ఆటోమేటిక్గా స్పీడ్ వస్తుంది కదా, వచ్చేస్తుంది. సో డౌన్ స్ట్రీమ్ డి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది నాన్న, 36 బై డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత, టైం ఎంత, 6 hours. సింప్లిఫై చేస్తే ఎంత నాన్న, 6 km/h డి వస్తుంది. తర్వాత ఇంకోటి అప్ స్ట్రీమ్ అంటే యూ ఈజ్ ఈక్వల్ టు అండ్ 40 kilometer అప్ స్ట్రీమ్ ఈజ్ ఇన్ 8 hours. అంటే డిస్టెన్స్ ఎంతమ్మా, 40 kilometers, ఎంత టైం పడుతుందంట, 8. సో సింప్లిఫై చేస్తే 5 km/h వస్తుంది. డౌన్ స్ట్రీమ్ డైరెక్ట్గా ఇవ్వలే, డిస్టెన్స్ టైం ఇస్తే నేను కట్టేసా. అలాగే డిస్టెన్స్ టైం ఇస్తే అప్ స్ట్రీమ్ కూడా కట్టేసా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, నీకు బోట్ స్పీడ్ వచ్చేస్తుంది, స్ట్రీమ్ స్పీడ్ కూడా వచ్చేది. ఏం చేయాలన్నా మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. సో ఆన్సర్ 6 + 5/2 11/2 అంటే 5.5 km/h. ఇది ఆన్సర్. ఓకేనా, సరే ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తెలుసా, ఈ ఫార్ములా అప్లై చేయవచ్చు. బట్ ఈ రెండు రావాలంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రకారం సార్ చెప్పిన దాని ప్రకారం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ అండి, 36 kilometers. ఎంత టైం అండి, 6 hours. సో 36/6 km/h వచ్చింది. ఇది డౌన్ స్ట్రీమ్ అని మీకు ఎవరు చెప్పారు సార్ అంటే, ఇదిగో డౌన్ స్ట్రీమ్. అందుకే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నా. తర్వాత ఇక్కడ అప్ స్ట్రీమ్ అని పదం వాడాడు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఇది చేస్తాను. సింప్లిఫై చేస్తే ఇది ఆన్సర్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం. అంటే ఈ క్లాస్లో ఇంతకు మించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు. సో నువ్వు ఇచ్చినా సరే నువ్వు సొంతంగా చేసేయాలి. అందుకే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని వీడియో త్వరగా క్లోజ్ చేసేస్తాను. చెప్పండి నాన్న, అబౌట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours. ఎంత నాన్న, 6 hours. అండ్ కవర్స్ సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 9 hours. If the stream be 2 km/h, then find the speed of the boat in still water. నానా ఇక్కడ నేను ఫస్ట్ ఏమో పైనుంచి అంటే ఏదో ఇక్కడ ఫ్లో ఇలా వెళ్తుంది అనుకోండి, ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ రావడం నాకు 6 hours పట్టింది. టైం ఎంత పట్టింది, 6 hours. సేమ్ మళ్ళీ రివర్స్ అయ్యి అక్కడి నుంచే మళ్ళీ పైకి ఎక్కాను అనుకోండి, అఫ్కోర్స్ ఎక్కేటప్పుడు అప్ ఎక్కేటప్పుడు మనకి కాస్త ఖచ్చితంగా టైం ఎక్కువ అవుతుంది. ఎందుకు, స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి. సో నేను అప్పే వెళ్ళడానికి 9 hours పట్టింది. ఒక మాట చెప్పు, దిగినప్పుడు సేమ్ డిస్టెన్సే, వెళ్ళినప్పుడు డిస్టెన్సెస్ సేమ్ అయ్యాయి. యాక్చువల్లీ నీకు గుర్తుందా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎస్ అంటారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎస్. సో రెండు డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుందని చెప్పాను నేను, T1 S1 ఈజ్ ఈక్వల్ టు T2 S2. T1 S1 ఈజ్ ఈక్వల్ టు T2 S2. నన్ను ఫస్ట్ డౌన్వర్డ్ ఆలోచిద్దాం. డౌన్వర్డ్ ఆలోచించడానికి ఎంత టైం పట్టిందంట, 6 hours పట్టింది. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏముంటుంది రా, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటుంది, తెలుసు కదా, ఈక్వల్ టు కింద నుంచి పైకి వెళ్తున్నాను అనుకోండి, ఎన్ని టైం పట్టింది, 9 hours పట్టింది. ఎంత టైం పట్టింది, 9 hours. పైకి వెళ్తున్నప్పుడు స్పీడ్ ఏంటి, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమొస్తుంది నాన్న, బి మైనస్ ఎస్. కానీ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, స్ట్రీమ్ స్పీడ్ అంతేని ఇచ్చాడు, 2 km/h అని ఇచ్చాడు. సో ఏమవుతుంది, 6 × b+2 ఈక్వల్ టు 9 × b-2. సో మల్టిప్లై చేయరా, 6b + 12 ఈక్వల్ టు 9b - 18. నాన్న -18 ఈ సైడ్కి తీసుకొద్దాం, 6b నా సైడ్కి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుందిరా, 9b - 6b ఈక్వల్ టు 12 -18 అవతలకి వస్తే +18. నన్ను 9b నుంచి 6b తీస్తాను అనుకోండి, ఎంతరా, 3b ఈక్వల్ టు 12 + 18 అంటే ఎంతమ్మా, 30. సో b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందిరా, 30/3 ఈక్వల్ టు
10 km/h 10 km/h ఇది వాడు చెప్పిన బోట్ స్పీడ్. సో ఇక్కడ ఏం చేశాను తెలుసా, పైకి వెళ్ళడానికి కింద రావడానికి డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఉన్నాయి. బికాస్ పైకి వెళ్ళేటప్పుడు ఉండే స్పీడు కిందకు వచ్చేటప్పుడు స్పీడ్ ఒకటి కాదు, బట్ డిస్టెన్స్ ఒకటే. సో అందుకేం చెప్తున్నాను, ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ వేస్తామా, మరి ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ వేస్తాం, బట్ బోత్ డిస్టెన్స్ ఆర్ సేమ్ కదా. అందుకే t1s1 ఈజ్ ఈక్వల్ టు t2s2. ఫస్ట్ టైం ఎంత పట్టింది 6 hours. స్పీడ్ ఎంత, స్పీడ్ అంటే కిందకు వచ్చే స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో బోట్ ప్లస్ స్ట్రీమ్ ఉండాలి. సో బోట్ ప్లస్ స్ట్రీమ్. అదే పైకి వెళ్తుంది అనుకోండి అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే అక్కడ ఏం చేయాలి, బోట్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ వేయాలి. ఏసా సింప్లిఫై చేశాను అందంగా, b = 10 km/h వచ్చింది. సో ఇదేండి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే మినిమం అంటే చిన్న చాప్టరే, బట్ ఏదైనా ఒక ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు 1 or 2 క్వశ్చన్స్ రావడం ఉంటుంది. సో ఫస్ట్ ఎక్కడుంది ఈ చాప్టర్, ఎక్కడ అలా వెతుక్కోగలగాలి. అంత రావాలంటే ఈ సమ్స్తో పాటు నీ దగ్గర ఉన్న సమ్స్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో ఏదైనా సరే ఫ్యూచర్ అంతా బాగా ఆలోచించుకుని ఫ్యూచర్ కోసమే నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.